టైం మెషిన్తో వృద్ధాప్యం మాయమట, యూపీలో భారీ మోసం. ఇక్కడ ఆదిత్య 369 సినిమా ఏ విధంగా టైం మిషన్లో ముందుకు వెళ్తాడు అంటే శ్రీకృష్ణ దేవరాయల కాలానికి వెళ్తాడు, రాజుల కాలానికి వెళ్తాడు, తర్వాత మళ్ళా 2050 సంవత్సరానికి వెళ్తాడు. అంటే ఫాస్ట్ ఫార్వర్డ్గా ముందుకు వెళ్తాడు, మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్గా వెనక్కి వెళ్తాడు. అదేవిధంగా టైం మిషన్తో వృద్ధాప్యం మాయం, యూపీలో భారీ మోసం, 65 ఏళ్ల పెద్దవాళ్ళు కొన్ని నెలల్లోనే 25 ఏళ్లకు మారిపోతారంటూ ప్రచారం. కరపత్రాలు హోర్డింగ్లతో హోరు, పెద్ద సంఖ్యలో వృద్ధుల స్పందన, 35 కోట్లు పోగేసుకొని పరారైన జంట. సో మరి వీళ్ళ ఆశను వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు. వీళ్ళ అత్యాశకు లోబడి వీళ్ళు ఏం చేసిందంటే నిజంగానే టైం మిషన్లోకి వెళ్తే 60 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతాం కావచ్చు, గతంలోకి పోతాం కావచ్చు. అంటే ఇంకా ఇంత వెర్రి జనాలు ఉన్నారు అంటే మోసం చేస్తుంది టాలెంట్. నిజంగా ఆడు 60 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎట్లా మాట్లాడు, అది సాధ్యమవుతుందా? వాని చేతిలో నా మంత్రదండం ఉన్నదా? అట్లాంటి టైం మిషన్ ఈ కాలంలో ఏ విధంగా వస్తే అది సినిమాల్లో గ్రాఫిక్స్ పెట్టి చూపిస్తారు తప్ప నిజంగా జరిగేది మరి ఈ 60 సంవత్సరాలకు ఎందుకు ఇంకా సోకు, 20 సంవత్సరాల వయసులో పోతా ఇంకా ఆశ ఎందుకు వీళ్ళకు? మొత్తానికైతే 35 కోట్లు పోగేసుకొని ఆ జంట పరారైందంట. ఇట్లా ఇంకా నమ్మేటోళ్ళు మోసపోయేటోళ్ళు ఎడ్డోళ్ళు గొర్రెలు లెక్క ఉంటే జనాలు, ఇట్లా మోసపోయేటోళ్ళు మోసం చేసేటోళ్ళు తెలియకాలోళ్ళే మోసం చేస్తారు. ఇట్లా ఇంకో వీళ్ళిద్దరేనట టైం మిషన్ ఎక్కండి యవ్వనం పొందండి. ఇంకో వీళ్ళిద్దరు ఇట్లా ప్రచారం చేసినట్ట. ఆమె పేరు రష్మి, అతని పేరు రాజీవ్. సో ఒక్కొక్కరి నుంచి 6,000 నుంచి 90,000 దాకా ప్యాకేజీలు పెట్టి తీసుకున్నారట, స్కీమ్లో చేరాలన్నట. చేర్పించే వారికి డిస్కౌంట్ అన్నారంట. కొందరు దంపతులు 7 లక్షల దాకా కట్టినామని ఫిర్యాదు చేసినారంట. ఇది నిజంగా నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళకు, ఆ రాజస్థాన్ ఉన్న వాళ్ళకు, అటు మహారాష్ట్ర సైడ్ ఉన్న వాళ్ళకు ఇట్లాంటి స్కామ్లు ఏ విధంగా చేయాలని ఏమైనా కాలేజ్ ఉన్నది కావచ్చు. అదేదో వినోదం సినిమాలో బ్రహ్మానందం దొంగల కాలేజ్ జాయిన్ అవుతారు కదా, అసొంటే మన కాలేజీలు ఉన్నట్టున్నాయి. వీటిలో దాంట్లో శిక్షణ పొంది ఇంకో ఇటువంటి తీరు కొత్త మోసాలు చేస్తూ జనాలను బురుడి కొట్టిస్తున్నారు. మిగతా యూపీ కానీ రాజస్థాన్ కానీ మిగతా రాష్ట్రాల వాళ్ళు ఈ సైబర్ క్రైమ్లు బాగా చేస్తుంటా అంటారు. చూస్తే మాత్రం సినిమా హీరో హీరోయిన్ల జంటలాగా ఉన్నారు, చేసే పనులు మాత్రమే ఇట్లున్నాయి.